హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదా. సో ఈరోజు మీ దగ్గరికి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఇది ఏంటంటే ఎగ్ కర్రీ అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని ఇట్లా చిన్నగా వేయించేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి కదా, సో సాల్ట్ వేసి మూత పెట్టాను నేను. ఆ తర్వాత ఒక 2 టమాటోస్ వేసుకుంటున్నాను. 2 టమాటోస్ని ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వన్స్ మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యాక దాంట్లో వేసుకొని టమాటోస్ కొంచెం మెత్తపడే వరకు వేయించేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మరీ బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదండి, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు ఇలాగా. తర్వాత టమాటోస్ కూడా వేసేసాను. వన్స్ టమాటోస్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఆ క్లిప్పింగ్స్ ఎక్కడో మిస్ అయ్యాయి. నాకు ఒక చిన్న బేబీ ఉంది, ఆ బేబీ తింటుందో లేదో తెలియదు అని చెప్పేసి తన కోసం ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, మనకి ఇది మంచిగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఎగ్స్ని ఇట్లా సపరేట్ బౌల్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటాను. డైరెక్ట్ దీంట్లోనే ఎగ్స్ క్రాక్ చేస్తే ఒక దగ్గరనే పడతాయి లేదా డౌట్ వచ్చి, సో ఇట్లా సపరేట్ గిన్నెలోకి తీసుకొని ఇట్లా వేస్తున్నాను అనమాట. ఇట్లా సపరేట్గా వేసుకొని దీనిపైన కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట చల్లుతున్నాను. అది మీ ఇష్టం అండి, కారమైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే బ్లాక్ పెప్పర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా పైన కొంచెం చల్లేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 to 4 minutes దాన్ని కుక్ చేయాలి. 3 minutes అయిందండి. ఇది ఎగ్స్ అన్నది ఉడికాయా లేదా చూసేకి ఒక ఫోర్క్ తీసుకున్నాను. ఫోర్క్ తీసుకొని ఇట్లా చెక్ చేస్తే అది మంచిగా ఉడికిపోయాయి అన్నమాట. మీరు కావాలనుకుంటే ఇలా అయినా తినేసేయచ్చు, లేదు అంటే వీటిని ఫ్లిప్ చేసుకోవచ్చు ఇంకొక సైడ్కి. ఇక్కడ ఫోర్క్తో ఫ్లిప్ చేయడానికి ట్రై చేశాను, రాలేదు. అండ్ ఇది చూడండి, ఎంత కష్టపడుతున్నాను కదా అది ఒక ఎగ్ని ఇట్లా ఫ్లిప్ చేసేకి. మేబీ నేను తీసుకున్న గరిటె సరిగ్గా లేదేమో, స్పాచులా తీసుకొని ఉంటే కరెక్ట్గా సెట్ అయ్యేదేమో అనిపించింది. నాకైతే ఇక్కడ బ్రేక్ అయింది, కానీ మీరు కానీ స్పాచులా అట్లాంటి దాంతో ట్రై చేస్తే డెఫినెట్గా బ్రేక్ అవ్వకుండానే వస్తుంది. సో ఫైనలీ ఒకటి కొంచెం మంచిగా తిప్పానన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. సో ఇట్లా తిప్పుకున్న తర్వాత ఒక 1 minute మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, టేస్టీ ఎగ్ రెసిపీ